వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం నా సామి రంగ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఫస్ట్ చూసుకున్నట్లయితే నాగార్జున, ఆషిక అండ్ నరేష్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు నాజర్, రావ్ రమేష్ అండ్ రాజ్ తరుణ్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై విజయ్ బిన్ని అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకి ఈ స్టోరీ మొత్తం 1960s 70s ఆ టైంలో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక విలేజ్లో జరుగుతుంటుంది. ఆ విలేజ్లో ఏంటంటే ఒక మదర్ అండ్ సన్ ఉంటారు. ఆ సన్ పేరు ఏంటంటే అంజీ. ఆ అంజీ అన్న అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చి ఉంటారు అనమాట. అది ఎవరో కాదు, నాగార్జున. సో కృష్ణ అంటారు కదా, సో కృష్ణయ్య అనమాట ఆయన నేమ్. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, అన్నదమ్ముల్లాగా బాగా కలిసి ఉంటారు. అండ్ వీళ్ళిద్దరికి ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది, ఒక అమ్మాయి, తనే ఆషిక అనమాట. సో ఈ ముగ్గురు లైఫ్ స్టోరీలో ఏం జరుగుతుంది అన్నదే మిగతా స్టోరీ. మలయాళం మూవీ రీమేక్ పొరింజు మరియం జోస్ అనే ఒక మూవీ వచ్చిందనమాట 2019లో. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది అక్కడ. అండ్ క్రిటిక్స్ వైజ్ కాకుండా జనాల్లో కూడా చాలా మంచిగా వెళ్ళిన మూవీ అనమాట అది. దానిలో మనం మెయిన్గా ప్లాట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు కూడా టైటిల్లో ఉన్నట్టే వాళ్ళు ముగ్గురు పేర్లు అనమాట. ముగ్గురు ఒకే విలేజ్లో ఉంటారు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. అండ్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా అందులో కాన్సెప్ట్ ఏంటంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్, అందులో ఇద్దరు లవ్ చేసుకుంటారు అండ్ ఎలా వేరే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఇలాగ ప్రతిదీ చూపిస్తారనమాట. కానీ ఈ మూవీలో మన దానిలో ఏంటంటే చాలా రీజనల్ వైజ్ చేంజెస్ చేసినట్టున్నారు. మెయిన్గా నాగార్జున మీదే ఫోకస్ పెట్టి మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చూపించారు. అయినప్పటికీ కూడా నరేష్కి కొంచెం ఎక్కువ రోల్ ఉందనే చెప్పాలి. మలయాళం రీమేక్స్ ఇంకైనా ఆపేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎన్నో మలయాళం మూవీస్ ఏంటంటే వాళ్ళు కొంచెం సైలెంట్గా స్లో పేస్డ్గా స్టోరీతో మంచి కనెక్షన్ ఉండే మూవీస్ తీస్తారు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే అలాంటి మూవీస్ తీసుకొచ్చి చెత్త చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈ మూవీ చూసాక. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా మ్యాక్సిమం ఫైట్స్, సాంగ్స్ అలాంటి వాటితో మిక్స్ అయ్యి ఉన్నాయి. స్టోరీతో కనెక్షన్ అన్నది నాకు ఎక్కడా అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోని మొత్తం నాగార్జున అండ్ తను ఆషిక ఎవరైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎక్కువ ఫోకస్ పెట్టి తీసుకువెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ హాఫ్. అండ్ మన వాళ్ళకి బాగా ఇష్టమైన బిల్డప్ సీన్స్ ప్రతి దగ్గర ఎక్కడ చూసినా బిల్డప్ ఇస్తూనే ఉంటారు ఆ ఫస్ట్ హాఫ్లో. అది అలా అయిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే మెయిన్గా నరేష్తో ఉండే ఒక బాండింగ్ కానీ నరేష్ క్యారెక్టర్ కానీ బాగా ఎలివేట్ అయినట్టు నాకు అనిపించింది. సో నాకు ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. డైరెక్ట్ చేసింది విజయ్ బిన్ని. ఈయన తీసుకున్న మూవీ ఆల్రెడీ ఒక మంచి మూవీ తీసుకున్నారు. కాకపోతే ఎగ్జిక్యూషన్లో కొంచెం అంటే మన తెలుగు వాళ్ళకి నచ్చాలి అని చెప్పి కొన్ని చేంజెస్ చేస్తారు కదా, ఆ చేంజెస్లో మూవీ ఎక్కడో ఫెయిల్ అయిపోయింది అని నేను చెప్తాను. డెఫినెట్లీ డైరెక్షన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఏంటంటే కొంచెం అంటే మనకి ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, అది వెళ్ళట్లేదు స్టోరీ ముందుకి, అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవర్ బిల్డప్ కొన్ని ఏరియాస్లో అవన్నీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో నాకైతే డైరెక్షన్ ఆల్రెడీ ఉన్న మూవీని మళ్ళీ తీసుకొని మన దానిలో అడాప్ట్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని నాకు అనిపించింది. సో డైరెక్షన్ ఈజ్ ఓకే. ఈ మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. అసలు నాకైతే మినిమం ఒక బీజిఎం కాదు కదా, ఒక సాంగ్ కాదు కదా, ఏమీ ఎక్కలేదు. మెయిన్గా ఈ మూవీకి మైనస్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్లో మనం పెట్టాల్సింది ఎంఎం కీరవాణి మ్యూజికే అనమాట. ఎందుకంటే అంత వర్స్ట్ ఉందన్నమాట. నాకు ఒక్క పాట సింక్ అవ్వలేదు, ఒక బీజిఎం కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు అనమాట. ఆస్కర్ విన్నర్ అంటారు, ఓకే, అవన్నీ పక్కన పెడితే మాత్రం మ్యూజిక్ అయితే అస్సలు బాగాలేదు. ఈ మూవీకి అదే ఒక పెద్ద బ్యాక్లాగ్ అని చెప్పొచ్చు. ఇలా ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద హీరో కదా, నాగార్జున ఒక పెద్ద స్టార్, ఆయన ఉన్నప్పుడైనా కొంచెం మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే విలేజ్ అని చూపిస్తారు, అసలు మూవీ మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లోనే వెళ్తుంది. అలాంటప్పుడు ఎంత కాన్షియస్గా మనం ఒక విలేజ్ని
క్రియేట్ చేయాలి. ఇక్కడేమో మొత్తం సెట్టే, పోనీ ఆ సెట్ అయినా సరిగ్గా చేశారా అంటే అస్సలు బాగాలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆల్మోస్ట్ మూవీలోనే ఒక 30 సీన్స్ ఉంటే అందులో ఒక 10 సీన్స్ ప్రతిదీ గ్రీన్ మ్యాట్ మీదే నడుస్తుంది అనమాట. ఒకరోజు నైట్ విజన్ వస్తుంది, ఐ మీన్ నైట్ టైం చూపించే సీన్ ఉంటుంది, అది మొత్తం కూడా గ్రీన్ మ్యాటే. అలానే ఆ గ్రీన్ మ్యాట్లో వెనకట్లో ఉన్న వీడియోలో చెట్లు కూడా ఊగుతుంటాయి అనమాట. అంటే మనకు అది న్యాచురల్గా ఫీల్ అవ్వడానికి అది గ్రీన్ మ్యాటే. ఒక హౌస్ చూపిస్తుంది అనమాట, పెద్ద హౌస్, అది గ్రీన్ మ్యాటే. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే హీరో హీరోయిన్ కలిసే కొన్ని సిచ్యువేషన్స్లో కూడా ప్రతిదీ గ్రీన్ మ్యాటే పెట్టారనమాట. ఆ విలేజ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. సో నాకు తెలిసి కొంచెం ప్రొడక్షన్ ఇంకా వాల్యూస్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు. చిన్న మూవీస్, చిన్న బడ్జెట్తో వచ్చే మూవీస్కే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే 2018 అనే ఒక మూవీ వచ్చింది కదా మలయాళం, అందులో 20-30 crores ఒక పెద్ద విప్లవం, ఐ మీన్ అదని ఏమంటారు, సంథింగ్ కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ చూపించారు కదా 2018, అదంతా బాగా తీశారు. అలాంటిది ఒక 45 crores అని బడ్జెట్ వేశారు దీనికి. సో ఇంకొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ బెటర్గా ఉంటే బాగుండేది. మూవీలో చెప్పే టైం లైనే 1980s అని చూపిస్తారు, కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫీలే అనిపించదు అనమాట. ఏదో ప్రజెంట్లో జరుగుతున్న ఫీలే వస్తుంది. ఈవెన్ ప్రజెంట్ విలేజెస్కి వెళ్ళినా సరే ఇంతకన్నా బెటర్గా ఉండలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంతలా చూపిస్తారు అనమాట. నాకైతే అది అసలు నచ్చలేదు, ఎందుకంటే మీరు ఆ టైం ఫ్రేమ్ బేస్ మూవీ తీయాలి అనుకున్నప్పుడు అలా తీయండి. ఒకవేళ తీయలేకపోతే ఓకే, ప్రజెంట్లో ఉన్నట్టే చూపించండి. లైక్ నాగార్జున ప్రీవియస్గా ఒక మూవీ ఉంటుంది కదా లావణ్య త్రిపాఠితోని, సో ఆ మూవీలో కూడా ఏంటంటే మనకి ప్రజెంట్లోనే చూపిస్తారు, బట్ విలేజ్ అది కూడా ఇంకా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది న్యాచురల్గా ఉంటుందన్నమాట. కానీ ఇందులో అసలు ఎక్కడ న్యాచురల్గా అనిపించదు. అండ్ అలానే రోల్స్ చూసుకున్నట్లయితే నాగార్జున ఓకే, నరేష్ ఓకే, అమ్మాయిలు 3 ఉన్నారు, అషికాకి తప్పించి మిగతా 2 హీరోయిన్స్కి పెద్దగా రోల్ లేదు. ఒక హీరోయిన్కి అయితే జస్ట్ 2 scenes ఇలా వచ్చి వెళ్తుంది. అండ్ మిర్నా మీనన్ అనుకుంటా, తను సెకండ్ హీరోయిన్, నరేష్ వైఫ్గా యాక్ట్ చేశారు. ఆమె అయితే ఒక 4-5 scenesలో వస్తారు, బట్ అంతగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అనమాట. సో నాకు అది కూడా పెద్దగా నచ్చలేదు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే అక్కడే తీసేయవచ్చు, కాకపోతే స్టోరీ దాని మీద బేస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఎక్కడ కూడా నాకు ఆ విలేజ్ లుక్, ఆ న్యాచురల్ వే అన్నది అసలు ఎక్కడ సినిమాలో ఒక 1% కూడా కనిపించలేదు. ఇవి చూస్తే మనకి రెండు అర్థమవుతాయి అనమాట. ఏంటంటే ఒకటి, హీరోకి డైలాగులు లేవన్నమాట, డైలాగులు రాయలేదు ఎక్కువ. ఇక్కడ ఏమైనా ఒక ఐ లవ్ యూ చెప్పాలన్నా సరే ఐ లవ్ అని చెప్పి అక్కడ ఆపేస్తాడు అనమాట. మనం అర్థం చేసుకోవాలి తర్వాత యూ వస్తుందని, ఎందుకంటే అక్కడ ఆ యూకి బదులుగా నా సామిరంగా అని చెప్తాడు అనమాట హీరో. ఒక్క సీన్ అని కాదు, ఒక ఎమోషన్ సీన్ అయినా అంతే, ఒక కామెడీ సీన్ అయినా అంతే, ప్రతి దాని దగ్గర అక్కడది బ్రేక్ వచ్చేసి నా సామిరంగా అని అంటున్నారు అనమాట. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే స్వాగ్ అంటారు కదా, ఇప్పుడు హీరో వచ్చారంటే ఆన్ స్క్రీన్ ఒక స్వాగ్ అన్నది మెయింటైన్ చేయాలి అంటారు. సో ఆ స్వాగ్ మెయింటైన్ చేయడానికి ఏంటంటే ఒకటే అనమాట, నాగార్జునకు ఒకటే చెప్పారు, ఏంటంటే బీడీ పెట్టుకోవాలి నోట్లోని, ఏదో ఒకటి ఫ్లయింగ్ ఆబ్జెక్టో లేదా కాలిపోయిన కర్ర అలాగనమాట, ఎప్పుడు కూడా అగ్గిపెట్టి వెలిగించరు అనమాట. ఇంక ఏ సీన్ చూసినా సరే అలానే వస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ ట్రైలర్లోనో టీజర్లోనో వచ్చినప్పుడు అబ్బా ఈ షార్ట్ ఏదో చాలా బాగుంది అని అనిపించింది, బట్ దాని తర్వాత సేమ్ రిపీటివ్ షార్ట్స్ ఒక 4-5 times వస్తుంది అనమాట. అప్పుడే ఎందుకురా బాబాయ్ మళ్ళీ సేమ్ షార్ట్స్ ఇలా పెడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మూవీ ఫైనలీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నరేష్ క్యారెక్టర్ తప్పించి నాకు ఏమి నచ్చలేదు. ఆబ్వియస్లీ నరేష్ యాక్టింగ్ కానీ తన స్క్రీన్ స్పేస్ కానీ నాకు బాగా నచ్చింది. అంతకుమించి నాకు ఇంకేం ఎక్కలేదు మూవీలో. మ్యూజిక్ అయితే అసలు డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఒక పాట కానీ ఒక బీజిఎం కానీ ఎక్కడ బాగాలేదు. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ ప్రకారం అసలు ఆ మూవీలో ఏది కనిపించలేదు అనమాట. ఆ లవ్ స్టోరీ ఏదో కొంచెం ఓకేగా వెళ్ళినట్టు అనిపించింది, మిగతాదంతా ఏమీ లేదు మూవీ. ఓకే ఏదో ఒకసారి నాగార్జున అందరూ పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి నాజర్, రావు రమేష్, ఇంకా కొంచెం స్టోరీ ఏదో కలర్ఫుల్గా ఉంటుంది. విలేజే బట్ ఫ్యాంటసీ విలేజ్ అనమాట ఇది. సో ఇలాంటి ఫ్యాంటసీ విలేజ్ మూవీ చూడాలనుకుంటే చూడండి. ఇది మనకి తెలుగు, కన్నడ, తమిళ్ 3 languagesలో తీసారు, ఆల్రెడీ మలయాళం రీమేక్ కాబట్టి. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ Disney+ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూడాలనుకుంటే చూడండి. బట్ నా సజెషన్ అయితే ఏంటంటే నాలా బలవకండి మెయిన్గా.
చూడండి, ఇట్స్ ఓకే. బట్ మలయాళం మూవీ చాలా బాగుంటుందంట. సో మలయాళం మూవీ కూడా ట్రై చేయండి కుదిరితే. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన డైరెక్టర్స్ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇంకా మీదట ఈ రీమేక్స్ అన్నవి ఆపేయండి. మనకి చేతకాని పని మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకు చెప్పండి. అన్నీ కమర్షియలైజ్ చేసి మనం కొన్ని మూవీస్ తీయలేము. అలా తీసినా సరే అవి వర్కౌట్ అవ్వవు, బాగోవు. ఇప్పుడు వరకు మనం చాలా మూవీస్ చూసాం అలాగా. సో అలా కాకుండా ఏదైనా ఓన్ స్క్రిప్ట్స్ వచ్చి చేసుకుంటే బెటర్ ఏమో అని నేను ఫీల్ అయ్యాను. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.